హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు శనివారం కదండి, దేవుడి కోసం అయితే నేను కట్టె పొంగల్ చేద్దామని బియ్యము పెసరపప్పు అయితే ఇట్లా కడిగి పెట్టుకుంటున్నానండి. ఈరోజు అసలు ఎంత తొందరగా లేచానండి అంటే చాలా రోజులైంది టెంపుల్కి వెళ్ళక. ఈ టెంపుల్కి వెళ్దామని నైట్ నుండి ఈయనకి చెప్తే సరేలే వెళ్దామన్నారు. అలానే అమ్మాయి కూడా మార్నింగ్ షిఫ్ట్, తను కూడా మార్నింగే వెళ్ళాలి కదా, అలా అని నిన్న తొందరగా లేచాను. 4:35కి అలా లేచి ఈ స్నానం అది అయ్యాక తనకైతే వంట చేసేసి బాక్స్ కట్టి ఇక నేను దేవుడికి అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నా. ఇది ఏం లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం పోపు గింజలు అలానే కొన్ని మిరియాలు, దీనికి మెయిన్గా అయితే మిరియాలు వేసుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాస్త పసుపు, ఇంకా కాస్త జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక అంతేనండి, కొంచెం పసుపు వేసేసి వేగిన తర్వాత మనం ఆ రైస్ వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్రసాదం అయ్యే లోపలైతే నేను దేవుడి దగ్గర అంతా క్లీన్ అయితే చేసేసుకుంటాను. ఇక దేవుడి దగ్గర క్లీన్ చేసుకొని దీపం పెట్టేసి అయితే టెంపుల్కి అయితే బయలుదేరుతాము. ఈ ప్రసాదాన్ని కట్టె పొంగల్ అంటారా ఇంకేమంటారా మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కిచిడి అని కూడా అంటారు, మరి మీరేమంటారు అనేది నాకు చెప్పండి. ఇది వరకు వారం వారం వెళ్ళేవాళ్ళం అండి వెంకటేశ్వర స్వామి గుడికి. మా వారు కూడా అసలు ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళము. తనకు కూడా అవ్వట్లేదు, నాకు అవ్వట్లేదు. మొన్న వారం అంతకుముందు వారం వెళ్తే పంతులు గారు కూడా అలానే అడుగుతున్నారు, ఏంటండి వెంకటేశ్వర స్వామికి మర్చిపోయారా అనేసి. అలా అని ఏమి లేదు, ఆ భగవంతుడిని మర్చిపోతే ఎలా అండి, ఆ భగవంతుడు లేకపోతే మనమైతే లేము కదండి. మీరేమంటారు? ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చూడండి. ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే ఇలా తయారవుతుంది. మనం పైనుంచి అయితే దేవుడికి నైవేద్యం పెడతాం కాబట్టి పైనుంచి నెయ్యి వేస్తాను నేను. వేసి ఇక దేవుడికి పెట్టేస్తాను. ఇక దీపం కూడా అయిపోయింది. ఇక టెంపుల్కి అయితే బయలుదేరుతాం. దీపం పెట్టేశారు, అయిపోయింది. ఆ శనివారం పూజ అయితే ఇలా జరిగిందండి. ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా, ఈ దారిలో మార్కెట్లో అండి. ఇక నేనైతే తులసిమాల తీసుకుంటాను కంపల్సరీ వెంకటేశ్వర స్వామికి. అలానే ఇదిగో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో పాటు మీరు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. చూడండి, ఓం నమో వెంకటేశాయ.